వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? గన్నవరంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని వంశీపై కేసు నమోదైంది. సార్ అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? ఇంక నాకు నిద్రలో పట్టుదండి. ఇక మొదలెడదామా? గన్నవరం పోలీస్ స్టేషన్ లో వంశీపై మైనింగ్ ఏడీ కంప్లైంట్ చేశారు. ఏమైందన్నా? అక్రమ తవ్వకాలపై నివేదికతో ఫిర్యాదు చేశారు. 2019-2024లో వంశీ ఆయన వర్గం అక్రమాలకు పాల్పడినట్లు నివేదికిచ్చారు. నీకు మళ్ళీ మూడింది. వల్లభనేని వంశీ సహా మరో 8 మందిపై కేసు నమోదైంది. ఇది నీ స్కీమే కదూ? ఇది స్కీమ్ కాదు, జస్ట్ వామప్. 100 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై నివేదికలో పొందుపరిచారు. చూడండి వంశీని. మన పళ్ళెంకట్రావు గాడండి. నువ్వంట్రా ఇదేట్రా? మీ అమ్మ నాన్న? అయ్యి బాబాయ్ బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి. మరి గుండు అదా అండి? అది నేను చెప్తాను కదా. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్ లోకి తిరిగి వస్తున్న వంశీని ఎలా స్వాగతిస్తారు? ఏను గంబారి రెడీయా? భారీగా ఉంటుందని తేలేదు సార్. పోనీ ఒంటేనే రెడీగా ఉందా? ఒంటికి ఒంట్లో బాగోలేదు సార్. అబ్బా గుంపులు గుంపులుగా వచ్చి అన్నా దండ అన్నా దండ అన్న వంశీ అన్న బయటకు వచ్చాడని చెప్పి స్వాగతాలు ఎలా పలుకుతారు? మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. డ్యూ రెస్పెక్ట్ అండి, దీంట్లో ఎక్కడ నెగిటివ్ గా అంటలేదు నేను. నా కళ భగ్నం అయిపోయింది ఈ రోజుతో. మళ్ళీ అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? మళ్ళీ వంశీ పైన 2 పీటీ వారెంట్లు. అరే నీ స్కీమ్ ఎంతో పంది ఉండదేరా? మొదలు పెడదాం అనుకుని ఒక కప్ టీ తాగొచ్చే లోపు మైండ్ల కేసు కూడా పడిపోయింది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. సో మైన్ నకిలీ కేసు 2 కేసులు అండి యాక్చువల్ గా. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు. సో బ్యాక్గ్రౌండ్ కరెక్షన్ చేసే టైం కూడా ఇవ్వట్లేదని కేసులు పడుతున్నాయి వల్లభనేని వంశీ మీద. కక్షాపూరితమైన రాజకీయాలు అనుకున్నారు ఇవన్నీ చూసి మీరు. కానే కాదు. నా బొందకి మరీ అంత స్పెషల్ రెస్పెక్ట్ ఎందుకు సార్? మీరు చెయ్యెత్తి దెబ్బ పడేలోపు జరిగిందంటే చెప్పాను. పెద్ద నీతి బోధలు చేస్తా గొప్ప మనిషిలాగా వ్యవహరిస్తూ ఈ ఆక్సిజన్ సపోర్టర్ పెట్టుకున్నప్పుడు తగిలిన ఘాటుకు పెట్టుకున్న పౌడర్ అనుకుంటా. ఎందుకంటే ఆయనే మొన్న కోర్టులో చెప్తున్నారు నాకు ఆక్సిజన్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది, నా పరిస్థితి అంత బాలేదని చెప్పి. హాస్పిటల్లో బెడ్ ఛార్జీలు కట్టలేక డాక్టర్లు సిలిండర్ ఎక్కించుకోవాలి అన్నారు. నా చేతికి ఒకసారి ఎక్కించుకుంటాను అన్నారు. అయినా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీ గారికి హుటాహుటిన ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. 3 నెలల పాటు సరైనటువంటి భోజనం లేదు, సరిగా నిద్ర లేదు. కనీసం పార్టీ అయినా పట్టించుకుని నన్ను బయటకు తీసుకొస్తుందా అంటే అది లేదు. ఇవాళ బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఆయన నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అయితే జైల్లోనే ఉండబోతా ఉన్నారు. బెయిల్ వస్తుంది, వంశీ బయటకు వస్తాడు అని చెప్పి